కొమ్ములపై మండలంలోని మల్లాపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వీడీసీ ఆధ్వర్యంలో ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం వెళ్తున్న ఆశా వర్కర్లను ఆదివారం అర్ధరాత్రి ఎడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వారు ఆరోపించారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో మల్లన్న స్వామి బోనాలు కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీడీసీ సభ్యులు, సర్పంచ్ దంపతులు బైకాని జమున, మహేష్, సంఘం పెద్ద మనిషి గంగాధర్, గంగన్న, మల్లేష్, సాగర్, ముఖేష్, రాజు, దిలీప్ గ్రామస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో మార్కెట్ యార్డులో గల పసుపు విక్రయించేందుకు వచ్చిన రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో మార్కెట్ యార్డులో ఉన్న పసుపు కొమ్మలు తడిశాయి. ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹2,070 పెరిగి 1,61,350కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,900 ఎగిసి ₹1,47,900 పలుకుతుంది. ఇక కేజీ సిల్వర్ ధర ₹10,000 పెరిగి ₹3,00,000కు చేరింది. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు హాజరై తమ సమస్యలు విన్నవించారు. నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని వారి నివాసంలో సినీ నటుడు విజయ్ దేవరకొండ బాబాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందనల వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయన మహేష్ గౌడ్కి అందజేశారు.